ఉంది. ఈరోజు మనిషి రకరకాల చింతలతో బాధపడుతూ ఉన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు రకరకాల చింతలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి కదా. భూమి మీద ఆస్తిపాస్తులు లేని వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు ఉన్నారు, ధనం లేని వారు ఉన్నారు, కానీ చింతలు లేనివారు ఒక్కరు కూడా లేరు కదా. డబ్బు లేనోడికేమో నా జీవితంలో ఏమీ లేదు అనే చింత, అన్నీ ఉన్నోడికేమో ఉన్నదానిని ఎలా కాపాడుకోవాలనే చింత. రకరకాల చింతలు నేటి సమాజంలో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. బిడ్డలను గురించిన చింత, భవిష్యత్తును గురించిన చింత, జీవితాన్ని గురించిన చింత, వివాహాన్ని గురించిన చింత, పిల్లలు పుడతారో లేదో అనే చింత, పుట్టిన పిల్లలు బ్రతుకుతారో లేదో అనే చింత. రకరకాల చింతలు నేటి సమాజంలో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయండి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేనిని గూర్చి కూడా చింతపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.